అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు నేను మీ మధు ఇక మార్నింగ్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి వార్తా విశేషాలు చూద్దాం ముఖ్యంగా తెలంగాణ నిన్న గ్లోబల్ సమ్మిట్ అయితే మనకు 4th సిటీలో రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల ఆ ప్రాంతంలో నిన్న గ్లోబల్ సిటీకి సంబంధించి నిన్న మొదటి రోజు అయితే విజయవంతంగా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది దేశ విదేశాల నుంచి అయితే పెట్టుబడులు చాలా వచ్చాయని చెప్పేసి ప్రధాన వార్తాపత్రికల్లో అయితే వార్తలు అయితే వచ్చాయి సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా చూద్దాం అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ అనమాట అంటే ప్రచారం ఏదైతే ఉంటుందో ఈ రోజు అయితే ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది అంటే 48 గంటల ముందే ప్రచారం క్లోజ్ అయిపోతుంది అంటే డిసెంబర్ 11 తారీఖున మనకు మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే ఉంది సో ఈ రోజు అంటే డిసెంబర్ 9న మనకు సాయంత్రం వరకు ప్రచారం కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి మనకు ఒక కీలక అంశం సో చర్చించుకుందాం ఇంకా చాలా విషయాలు అయితే మనకు ఉన్నాయి ముందుగా వెలుగు పేపర్కి సంబంధించి ప్రధాన వార్తలు అయితే చూద్దాం సో వెలుగు పేపర్ల ప్రధాన వార్త ఏంటంటే నిన్న గ్లోబల్ సమ్మిట్ సంబంధించి వచ్చింది తొలి రోజు పెట్టుబడులు 2.43 లక్షల కోట్లంట తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 35కు పైగా ఒప్పందాలు రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలివచ్చిన దేశ విదేశీ కంపెనీలు డీప్ టెక్ గ్రీన్ ఎనర్జీ ఏరోస్పేస్ మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సంతకాలు కూడా అయిపోయినాయంట 41,000 కోట్ల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం 78,000 కోట్లతో ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ కూటమి డీప్ టెక్ హబ్ 1000 కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్కు ఇన్నోవేషన్ హబ్ 8,000 కోట్లతో మెగా సంస్థ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ఈవీ ప్రాజెక్టులు ఆసియాలోని అతిపెద్ద వంతారాకు ముఖేష్ అంబానీ ఓకే అంట మరి 10,000 కోట్లతో సల్మాన్ ఖాన్ టౌన్షిప్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో కూడా అక్కడ నిర్మించబోతున్నారని చెప్పేసి కూడా మనకు ప్రధాన వార్త చూసుకోవచ్చు మన నిన్న అయితే అట్టహాసంగా 11 గంటలకు గవర్నర్ చేతుల మీదుగా అయితే గ్లోబల్ సమ్మిట్ అయితే ఓపెన్ అయిపోయింది దేశ విదేశాల నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట్లాగే బట్టి విక్రమార్క సో దేశ విదేశాలకు సంబంధించిన మొత్తం వాళ్ళు టెక్ సంబంధించిన ప్రతినిధులు కూడా మొత్తం అయితే వచ్చినారు సో ఇక పెద్ద ఎత్తున అంటే మొదటి రోజు 2.43 లక్షల కోట్లు కూడా ఆల్రెడీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి దానికి సంబంధించిన ఎంఈఓల సంతకాలు కూడా అయిపోయాయని చెప్పేసి మనకైతే ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళంతా దేశాన్ని దోసుకునే దొంగలు అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతానికి వస్తుందని చెప్తున్నారు కదా అదే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఉన్న సంపదని ఇప్పుడు ఈ భూమి ఇక్కడ భూమి కనీసం ఇది కట్టడానికి 13,000 ఎకరాలు భూమి ఉన్నది అక్కడ ఆ భూమి ఎక్కడిదంటే దాన్ని ఏమంటారు మెడికల్ హబ్ కట్టడానికి గత ప్రభుత్వ హయాంలో సేకరించినటువంటి భూమి తీసిపెట్టారు ఆ సేకరించిన భూమిలో పోయి ఈయన ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అక్కడ భూమిని సేకరిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా నిర్వాసితులు అయిపోయినారు అక్కడ భూమి లేకుండా నిర్వాసితులు అయిపోయినారు వీళ్ళు పోయి కంపెనీలు పెట్టి లాభాలన్నీ వీళ్ళు తీసుకుంటారు అలా కింద వీళ్ళు జీతాలు ఎట్టి చేసుకుంటా మనోళ్ళు బతుకుతారు వీళ్ళంతా ఒక్క మాటలు చెప్పాలంటే దేశాన్ని దోసుకునే దొంగలు 1,000 కోట్లు 1,000 లక్షల కోట్లు 30,000 కోట్లు అంట మొత్తం ఏదే 30,000 ఎకరాలు తోని 4th సిటీ నిర్మాణం తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గ్వాంగ్డాక్ తరహాలో రాష్ట్ర అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ అగ్రరాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం కష్టమైన పనే కావచ్చు కానీ అందరి సహకారంతో సాధ్యమే 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం దేశ డీజీపీలో మన వాటా 10% చేరాలి ఇదే మా విజన్ మహాత్మా గాంధీ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రోడ్ మ్యాప్ రాష్ట్ర ప్రజల కళల సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ సో ఇది దీనికి సంబంధించినది సో ఇంకో వార్త చూస్తే వందే మాత్రం గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది జిన్నాను మెప్పించేందుకు గేయాన్ని వ్యతిరేకించింది ప్రధాని మోదీ గేయానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి నెహ్రూ మద్దతిచ్చారు పదవిని కాపాడుకునేందుకు ఆయన ఇదంతా చేశారు గాంధీజీ ఆశయాలను గౌరవించలేదని వ్యాఖ్య వందే మాత్రం గేయం 150వ వార్షికోత్సవంపై లోక్సభలో చర్చ అయితే జరిగింది సో వందే మాత్రం గేయాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే దానికి ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన జిన్నా వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అతనికి మద్దతుగా మనం మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే మద్దతు ఇచ్చారు సో వందే మాత్రం గీతాన్ని ఇన్ని రోజుల దాకా అందులో ఉన్న కొన్ని మాటలను కావచ్చు కొన్ని చరణాలను కావచ్చు మార్పులు చేర్పులు అనేది కాంగ్రెస్ చేసిందని చెప్పేసి కూడా ప్రధాని ఒక చర్చ అయితే తీసుకొచ్చిండు సో దానికి ధీటుగా ప్రియాంక గాంధీ అయితే కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు అయితే చేశారు సో బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాత్రంపై చర్చ ప్రజల దృష్టిని మళ్లించేందుకు నెహ్రూను మోదీ టార్గెట్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ అంటున్నారు స్వాతంత్రోద్యమంలో నెహ్రూ జైలు జీవితం గడిపారు దేశం కోసమే జీవించారు దేశం కోసమే మరణించారు ఆయన ఇస్రో పెట్టకపోతే మంగళ్యాన్ ఎక్కడిది
డిఆర్డిఓ పెట్టకపోతే తేజస్ ఎక్కడ ఉండేదని చెప్పేసి ఆమె కూడా పలు ప్రశ్నలు అయితే సంధించారు ప్రధాని మోదీ పైన. అయితే వందే మాతరం గీతాన్ని రాసింది బంకించంద్ర చటర్జీ. అది రాసి 150 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించి 150 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి పార్లమెంటులో ఆ గీతాన్ని వాడుకొని అప్పటి పోరాటాన్ని గుర్తు చేసుకొని అప్పటి రోజులు ఎట్లుండే ఇవన్నీ గుర్తు చేసుకొని దాని గురించి మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఏమన్నాడంటే ఈ గీతాన్ని రాకుండా అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ అడ్డుపడ్డాడని అన్నాడు. పుచ్చుకున్న అంత మాట అనటానికి నువ్వు అంత మాట అంటావా అని చెప్పేసి ప్రియాంక గాంధీ లేచింది. అసలు అప్పుడున్న సందర్భంలో వందే మాతరం పాట పాడిందే కాంగ్రెస్ మీటింగ్లా. అప్పుడు ఆ పాటకు బీజేపీ వాళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు సంబంధం ఏంది? ఆ పాట దాన్ని మొత్తం వెలుగులోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బెంగాల్ ఎన్నికల కోసమే నీ స్టంటు, నీ కథలు అన్ని అందరికి తెలుసా అని చెప్పేసి ఇక ఈమె అందుకుంది అన్నట్టు. సో స్టంట్స్ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వీళ్ళకు టైం దొరికినప్పుడు వీళ్ళు కూడా స్టంట్స్ చేస్తూనే ఉంటారు. కానీ అది వేరే విషయం. జాతీయ గీతాన్ని పట్టుకొని దాన్ని ఏందనేది ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు. అన్ని ఎయిర్లైన్ సంస్థలకు అదొక ఎగ్జాంపుల్ అవుతుంది. రామ్మోహన్ నాయుడు ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి కారణం, దీన్ని తేలిగ్గా తీసుకోమని రాజ్యసభ వెల్లడి. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు రూపాయలు 827 కోట్ల రిఫండ్. ఏం చేస్తారు? ఏం చేయలేరు. అంతే కదా. ఇండిగో ఏం చేస్తారు? ఏం చేయలేదు. సింపుల్ గా ఇండిగో మీద నెట్టేస్తున్నారు. కాబట్టి ఇండిగో అనేది ఎవరి ఆధ్వర్యంలో ఉంది? కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటది. అంటే మా తప్పు లేదు, ఇండిగోదే తప్పు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇండిగో అనేది ప్రైవేట్ సంస్థ. ఓకే, ప్రైవేట్ సంస్థ అయినప్పటికీ కూడా అది గవర్నమెంట్ అండర్లోనే కదా ఏదైనా నడిచేది. అట్లా మామూలుగా ఉండదు అంటున్నారు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. అన్ని బంద్ చేస్తే ఇప్పుడు 1000 బంద్ చేస్తేనే అంత మొత్తం అంత అస్తవ్యస్తం అయిపోయింది. ఉన్న కాడికి బంద్ చేసింది అనుకో, వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. కిషన్ రెడ్డి దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూలస్తంభం. రాష్ట్ర సర్కారుతో కలిసి పనిచేసేందుకు రెడీ కిషన్ రెడ్డి. రాష్ట్రానికి ఇప్పటిదాకా 10 లక్షల కోట్లు ఇచ్చినాం. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్ రంగాల్లో గ్లోబల్ హబ్గా హైదరాబాద్ మారింది. గ్లోబల్ సమ్మిట్తో సిటీకి మరిన్ని పెట్టుబడులు. త్వరలోనే దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ఆశాభావం. నిన్న ఎవరు కిషన్ రెడ్డి, తర్వాత నాగార్జున్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ పోయారు. వికసిత్ భారత్లో తెలంగాణది డ్రైవర్ సీట్. ఇంజన్ లెక్క దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది. గ్లోబల్ సమ్మిట్లో నోబెల్ గ్రహీత కైలాస్ సత్వరి ప్రశంసలు. రేవంత్ డ్రీమ్ సక్సెస్ అవుతుంది. 2 ఏళ్లలో అద్భుతాలు. 2040 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమే. ఇండియా అంటే సమస్యలు కాదు, 140 కోట్ల సొల్యూషన్ అని వెల్లడి. గిగ్ వర్కర్లకు అండగా సర్కార్. వారి సంక్షేమాన్ని త్వరలో వెల్ఫేర్ బోర్డు. హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం. గ్లోబల్ సమ్మిట్తో మంత్రి వివేక్ స్వామి వెల్లడి. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల గిగ్ రంగంలో పనిచేస్తున్నారు. కనీస వేతనం లేక బీమా అందక అరిగోస పడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. చట్టానికి సంబంధించి ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లులు విడుదల చేసినట్టు స్పష్టీకరణ. గిగ్ వర్కర్లకు అండగుంటామని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారు. రైట్. ఇంకో వార్త చూస్తే, 2 యువతుల హత్య. పెళ్లికి ఒప్పుకోలేదని ఒకరిని, వేరే వ్యక్తితో క్లోజ్గా ఉంటుందని మరొకరిని. హైదరాబాద్ నిర్మల్లో దారుణాలు అయితే జరిగినాయంట. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు 18 ఏళ్ల యువతిని పట్టపగలే గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ వారసిగూడలో జరిగింది. ఇక నిర్మల్ జిల్లా బైన్సా టౌన్లో ఓ యువతి వేరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న కోపంతో యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంతారావు లక్ష్మి దంపతులు వారసిగూడలో బాపూజీ నగర్ హనుమాన్ గుడి పక్కన బిల్డింగ్లో అయితే అద్దెకుంటున్నారు. సో ఈ ఘటన అయితే అక్కడ జరిగింది. మరి నిజంగా ఇట్లా ఎందుకు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నది అర్థం కదా. అంటే చంపడం అంటే చాలా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో ఏదన్నా ఇంటర్ అవుతుందంట, 18 ఏళ్ళ వయసే ఉందంట. అయితే అలా బావే మొత్తం తాగుతాడట, ఇష్టం ఉన్నట్టు తిరుగుతాడట, పని చేయడంట, టైల్స్ పని చేస్తాడంట. ఈమెను పెళ్లి చేసుకొని బాగా ఇబ్బంది పెడుతుండట. ఈమె రాంగ్ నేను చదువుకుంటా అంటే ఇప్పుడు సినిమాలలో చూస్తున్నాం కదా మనం, నాకు దక్కంది వేరే ఎవరికి దక్కకూడదు చెప్పేసి ఇంత క్రూరంగా పాపం ఆమె తల్లి ముందే కత్తి తీసుకొని పోయి మెడ మీద నరికేసినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గంగా తయారయ్యే చూడు. ఏం ప్రేమలు రా బాబు, ఏం ప్రేమలు ఇవి. ఇప్పుడు వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మన పోలీసు. ఎంత యాక్షన్ తీసుకుంటే ఏం లాభం? పోయిన ప్రాణం అయితే రాదు, తిరిగి రాలే. అయితే ఇప్పుడు మనము జనరల్ గా మాట్లాడుకుంటాం, ఏమంటాం అంటే నేరస్తుని కాదు నిర్మూలించేది, నేరాన్ని నిర్మూలించాలంటాం.
నేరస్తుని నిర్మూలిస్తే ఏమంటుంది, నేరం ఇంకోటి తయారైతేనే ఉంటుంది. వస్తుంది. నేరాన్ని నిర్మించాలి, దాని పునాదులను పెకిలించాలి. అది ఎందుకు వానికి ఆలోచన వస్తుంది, ఆలోచన రావడానికి గల కారణాలు ఏంటి, ఆ భావజాలం ఎక్కడి నుంచి వానికి వస్తుంది అనేది అక్కడ దెబ్బ కొట్టాలి. సో ఇక 17న హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము వస్తుండ్రంట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల నిడివి కోసం ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. పర్యటనలో భాగంగా 22 వరకు నగరంలోనే ఉండనున్న ఆమె 18న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. అనంతరం 19న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే కార్యక్రమంలో, 20న గచ్చిబౌలిలో శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 21న అపాయింట్మెంట్ ఇచ్చిన పలువురు ప్రముఖులను కలవనున్న అనంతరం 22న తన పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీకి అయితే వెళ్తారు. సో 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి నిడివి మొత్తం 3 రోజుల పర్యటన అయితే ఉండనుంది. శీతాకాలంలో వస్తారు కదా, వచ్చి ఉండిపోతారు దానికోసం. ఓటేస్తానని ఒట్టై పిల్లలు దేవుల మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు. కడుపుల తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థన. రాత్రిపూట జోరుగా మటన్, చికెన్, లిక్కర్తో దావతులు. వలస ఓటర్లకు వీడియో కాల్స్, ఓటేసిపోవాలని వేడుకలు. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. పోలింగ్కు ముగిలింది 2 రోజులే. ఇట్లా ఉన్నది. ఇక ఒట్లేస్తున్నారు, కడుపుల తలకాయ పెట్టుడు, ఇక ఇవన్నీ జరుగుతుంటాయి ఊర్లలో. కాళ్ళు మొక్కుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదంతా ఇది ఒకటే రోజు. ఎలక్షన్లు అయిపోయిందంటే కథం, నువ్వెవరో నేనెవరో కథం అయిపోతుంది. కానీ ఇక్కడ ఇక ఇయాటితోని ఓటర్ మహాశైలకు చాలా బాధే. ఎందుకంటే ఇక ఇప్పటిదాకా ఎట్లుందో ఇక మొన్న మంచిగా ప్రచారానికి పోతే పైసలు, నైట్ పూట మందు, తర్వాత చికెన్, ఏదంటే అది దేవుళ్ళు, అంతే ప్రజలు దేవుళ్ళు. ఇంకా ఇంకొంతమంది ఉత్తమ ఓటర్లు ఉంటారు. ఎట్లుంటారు అంటే పొద్దుగాల కాంగ్రెస్ కు ప్రచారానికి పోతారు, మధ్యాహ్నం బీఆర్ఎస్ కు పోతారు, నైట్ పూట బీజేపీకి పోతారు. సమన్వయం అన్ని పార్టీలను కవర్ చేసుకుంటూ వస్తారు. అంతా మనిషికో ఓటరు, సమన్యాయం అంటారు. మనిషికో 500. ఇక అటువంటి ఉత్తమ ఓటర్లకి పాపం ఇవాళ నుంచి చాలా ఇబ్బంది. కాబట్టి నేనేమంటానంటే 5 ఏళ్ళకి కాదు ఎలక్షన్లు, 2 ఏళ్ళకి జరగాలంట. 2 ఏళ్ళకి జరిగితే ఇప్పుడు 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఆయనకేం ఏంది 5 ఏళ్ళ దాకా పురుసత్తుగా సంపాదించుకోవచ్చు, నన్ను అనేటోడే లేడు అని వాళ్ళు ధీమాగా ఖర్చు పెడుతున్నారు. అదే 2 ఏళ్ళకి అనుకో ఇంత ఖర్చు పెట్టాడు. ఒకవేళ వాడిని బుద్ధి ముందుగానే అర్థమైంది అనుకో 2 ఏళ్ళలో భరిస్తారు, తర్వాత తీసి అవతల పెడతారు. ఇప్పుడు 5 ఏళ్ళ దాకా ఏం చేయలేనట్టు పరిస్థితి. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా ఇవి అయినా కూడా అంతే, 2 ఏళ్ళకి ఒకసారి పెట్టాలని మేము అనుకుంటున్నాం. ప్రజలారా మీరేమనుకుంటారో కింద కామెంట్లలో రాయిరి. పల్లె ఓటర్లు 1.66 కోట్లు. పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పైచేయి. పురుషుల కంటే 3.70 లక్షల ఓట్లు ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు ఓటర్ల వివరాలను వెల్లడించిన ఏఈసీ. తొలి విడత ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు. ఎక్కువ ఊర్లలో మహిళలదే పైచేయి ఉందంట. అయితే ఇప్పుడు ఎక్కువగా సర్పంచ్ అభ్యర్థులు కూడా మహిళలకే అవకాశం వచ్చింది. కానీ దీని వెనుక మొత్తం పురుషుని రాజకీయం. కనీసం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏదో జస్ట్ ఫోటో వల్లనే, ఆ ఫోటో వల్ల కూడా ఇద్దరిది ఉంటుంది అంతే. అటు భార్యది ఉంటుంది, ఇటు భర్తది ఉంటుంది. అదే భర్తకు ఒక్కరికి అవకాశం వచ్చింది అనుకో భార్యది ఉండదు, భర్తది ఒక్కళ్ళే ఉంటుంది. ఇద్దరు మహిళకు రిజర్వేషన్ వస్తే గనక ఇక్కడ భర్త ఫోటో వచ్చేస్తుంది, రాదు. అదే భర్తకు ఒక్కరికి, పురుషునికి ఒక్కరికి వచ్చింది అనుకో భార్య ఫోటో ఉండదు. సో వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి మహిళలని ముందుకు తీసుకొస్తున్నా కూడా మళ్ళీ ఇంకా పురుష ఆధిపత్యమే, పురుషులే ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు వస్తున్నటువంటి పరిస్థితి. కనీసం వీళ్ళు ఒక మాట్లాడలేరు. సో ఇది వెలుగుకు సంబంధించిన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు చూద్దాం. సో ఇందులోనే గ్లోబల్ సంబంధించి పెట్టుబడుల సునామీ. తొలి రోజే 35 కంపెనీలు, 2.43 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అంట. ఇంధన రంగంలోనే 1,00,000 కోట్లు, 1,50,000 ఉద్యోగాలు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి. తొలి రోజే 41,000 కోట్ల ఒప్పందాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్. డీప్ టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ 75,000 కోట్లు, 35,000 కోట్ల పెట్టుబడులకు. ఎవరెన్ యాక్సెస్ సంతకాలు 27,000 కోట్ల పెట్టుబడులకు. విన్ గ్రూప్ సిద్ధం. సల్మాన్ ఖాన్ 10,000 కోట్లు, మెగా 8,000 కోట్లు అంట. వంతార తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే చెప్పిందంట. మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓయూల వెల్లువ. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం. తెలంగాణ గ్లోబల్ సదస్సులో తొలి రోజు సూపర్ సక్సెస్ అయిందంట. సో ఈ విధంగా అయితే మరి తెలంగాణ నెంబర్ 1. 10 ఏళ్లలో మా ప్రభుత్వ లక్ష్యం ఇదే, అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. దేశ జీడిపిలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10 చేస్తారంట. ప్రాంతాల వారిగా అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే. చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ. చైనాలోని రాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు.
తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్కు రండి, భాగస్వాములు కండి. ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. హైదరాబాద్లో బీచ్ అంట 35 ఎకరాల్లో 235 కోట్లతో కొత్వాల్గూడలో కృత్రిమంగా ఏర్పాట్లు. ఫ్లయింగ్ థియేటర్లో టన్నెల్, అక్వేరియం, వికారాబాద్లో క్యారవాన్ పార్కు, నేడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం. ఇక మనం 2047 తర్వాత ఆంధ్రాకో బీచ్ పోవాలంటే చెన్నైకో, ఆంధ్రాకో, గోవా అని అవసరం లేదు. మనకు హైదరాబాద్లో బీచ్ వస్తుంది. ఇక సముద్రాన్ని తీసుకురారు. ఇంకో 20 ఏళ్ళల్లా బీచ్ తెస్తా అంటుండగా, ఇంకో 20 ఏళ్ళల్లా రేవంత్ రెడ్డికి ఇట్లనే మళ్ళా ఇంకోసారి అధికారంలోకి వస్తే సముద్రాన్ని కూడా తెస్తాడు. హైదరాబాద్ లో సముద్రాన్ని కూడా కడతాడు. సినిమాలో డైలాగ్ ఉంటది కదా, నేను అధికారంలోకి వస్తే హైదరాబాద్ కు సముద్రం తెస్తాను, ఏదో సినిమా ఉంటది. ఇక బీచ్ తెస్తుండగా, బీచ్ తెస్తుండే అంటే సముద్రం కూడా తెస్తాడు. బీచ్ అంటే సముద్రం అని ఉంటది కాబట్టి ఇక సముద్రం అంటే. సేద్యంలో అవకాశాలు ఎన్నో. ఖమ్మంలో సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్, హైదరాబాద్ శివార్లలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, గ్రామీణ విద్యా రంగాల్లో వసతుల కల్పనే ప్రాధాన్యాలు. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి. కొరియా తర్వాత ఇక్కడే హైదరాబాద్కు మాకు కీలకం. ప్రపంచవ్యాప్తంగా మాకున్న 5 పరిశోధన కేంద్రాల్లో ఒకటి తెలంగాణ ఉంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రజ్యోతితో హ్యుండై ఎండి చాంగ్యో. ఉచిత బస్సు రుణమాఫీ బేష్. రేవంత్ విజన్ చూస్తుంటే భవిష్యత్తులో సరికొత్త తెలంగాణను చూస్తామన్న నమ్మకంతో కలుగుతోంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అభినందనీయం. కైలేష్ సత్వారి నోబెల్ అవార్డు గ్రహీత. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన పలువురు ప్రముఖులు అయితే మరి తెలంగాణను ఉద్దేశించి, అట్లాగే గ్లోబల్ సమ్మిట్ కు ఉద్దేశించి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నిన్న మాట్లాడుకున్నాం కదా మనం. 1,00,000 కోట్ల పెట్టుబడులు పెడతాం, పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతం, అన్ని రకాల సహకారం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నాకు ఇచ్చిన గౌరవం, ఆతిథ్యం మరవలేనిది. ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామని ఎరిక్ స్వీడర్, డైరెక్టర్ ట్రంప్ మీడియాకు సంబంధించి వాళ్ళైతే ఒక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనలో విశ్వాసం. రేవంత్ పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. ఆవిష్కరణలకు, సుస్థిరతకు, నైపుణ్యాభివృద్ధికి పోటీతత్వం కలగలిసిన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి కరణ్ అదానీ ఎండి, అదానీ పోర్ట్స్ అండ్ సీస్ సంబంధించిన వ్యక్తులు అయితే వాళ్ళు నిన్న మనం అనుకున్నాం పరస్పర డబ్బా. సో ఇక వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేసినట్ట, జిన్నాకు తలకి గే అని చిన్నాభిన్నం చేశారు మోదీ చెప్తున్నారు. సామాజిక సామరస్యం ముసుగులో 2 చరణాలను కుదించారు. ఇప్పటికే అదే బుజ్జగింపు రాజకీయం. కాంగ్రెస్ పై ప్రధాని ధ్వజం. సో తిప్పికొట్టిన ప్రియాంక. బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై చర్చ. స్వతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతోందన్న కాంగ్రెస్ నేత. కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా చర్చ అయితే జరిగిందంట. సో ఇక పెళ్లికి నో చెప్పిందని మరదలని కత్తితో గొంతు కోసి చంపిన బావ, తల్లి కళ్ళెదుటితే దారుణం. హైదరాబాద్లో వారసుని గొల్ల ఘటన. సో ఇందాకది. సో సహజీవనంలో అనుమానం, నిర్మల్లో మహిళ దారుణ హత్య. సో ఇందాకటి చంపుకుంటారు. మొన్ననేమో ఆడ కుషాయి కూడా, జవహర్ నగర్, కాప్రాలు ఆడొక మాటరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ హోమ్ మినిస్టర్ లేడు మనకు. అవును. ఇక రేవంత్ రెడ్డి ఏమో ఫుట్బాల్ తనుకుంటా ఆటలల్లో బిజీగా ఉన్నాడు. ఇక లాండ్ ఆర్డర్ ఏమో గిట్లున్నది. పూలమ్మిండు, పాలమ్మిండు, 1000 ఎకరాలు కబ్జా పెట్టిండంట. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏం లేదు. ఆయన అక్రమాలను సీఎం పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కే మంత్రి పదవులు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలని చెప్పేసి కవిత అంటున్నారు. ఇన్ని రోజులు ఏం చేసిందో 10 సంవత్సరాల నుంచి. ఇన్ని రోజులు ఏం చేసినామమ్మా? ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కబ్జాలు పెట్టిరు. ఈమె ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుతుంది. అన్ని కుత్బుల్లాపూరు, ఇటు పోతే ఈ ఏమంటారు ఎల్బినా, ఇవన్నీ తిరుక్కుంటా ఒక్కొక్కటి ఎమ్మెల్యేల భాగవతం అంతా బయట పెట్టుకుంటూ వస్తుంది. ఇక నిన్న మల్లారెడ్డి గతంలో ఉన్నది వాళ్ళే కదా, మరి వాళ్ళే కదా, వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉంటది కదా. ఇన్ని రోజులు ఏం చేసింది మరి? ఓడిపోతానేమో ఉరి వేసుకున్న సర్పంచ్ అభ్యర్థి, గుండెపోటుతో మరో 2 మృతి. నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తొలి విడత సర్పంచ్ వార్డు స్థానాలకు పోలింగ్ అంటే ఇదేం దారుణం. ఓడిపోతానని ఊరు వేసుకున్న సర్పంచ్ అభ్యర్థి. గెలిస్తే గెలుస్తారు, ఓడిపోతారు. ఓడిపోతారని ఊరు వేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఓడిపోలేదా? కేసీఆర్ 2 సంవత్సరాలు పాలించి ప్రభుత్వం కోల్పోలేదా? ఏమైతుంది? సర్పంచ్ ఓడిపోతే ఏమైతుంది? అయ్యో వీళ్ళు ఏందో అసలు అర్థం కాదు. గుండెపోటుతో మరో 2 మృతి చెందిరంట. బాబోయ్ చలి. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.6, ఆదిలాబాద్ జిల్లా అల్లల్టిలో 7.4, కొమరంభీం ఏజెన్సీ గిన్నెదర్లో 8.2, హైదరాబాద్లోను గజగజ షేర్లింగంపల్లిలో 8.4 డిగ్రీలు.
ఏం ఉనికిస్తుంది అబ్బా. డిసెంబర్ స్టార్ట్ అయింది లేదా చలి విపరీతంగా వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్, గ్లోబల్ సమ్మిట్ కాదు గ్లోబల్స్ లో సమ్మిట్, 2 ఏళ్ల పాలన నిస్సారం నిష్ఫలం నిరర్థకం. రేవంత్ రెడ్డిది వ్యవస్థీకృత అవినీతి, విందు వినోదాలకు అడ్డగా ప్రజాభవన్, రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం. హరీష్ రావు అరే ఇంత ముందుకు వెలుగు పేపర్ కనీసం ఇట్లా ఫోటో కూడా ఇవ్వకపోయా. అంతే అయిపోయింది. 7వ రోజు అంతే కొనసాగిన ఇండిగోల. సోమవారం 562 విమానాలు రద్దు. 6 మెట్రో ఎయిర్పోర్టులపై ఇండిగో తీవ్ర ప్రభావం, సమస్య తీవ్రం. సిజేఐ 10వ తేదీకి దారిలోకి ఇండిగో కేంద్రం జవాబు చెప్పాలి. లోక్సభలో విపక్షాలు కఠిన చర్యలు తప్పవు, 2 రోజుల పరిస్థితి మార్చం. రాజ్యసభలో రామ్మోహన్ విమర్శలు పట్టించుకోవద్దని మోదీ. కేంద్ర మంత్రికి ప్రధాని ధన్ను. ఇంకా కూడా సుక్కలు చూపిస్తున్నాడు ఇండిగో విమానం. 300 వార్డులకు జిహెచ్ఎంసి వార్డుల పునర్నిర్ధారణకు సర్కార్ ఆమోదం, ఉత్తర్వులు జారీ. అభ్యంతరాలు స్వీకరించనున్న కమిషనర్. నేడో రేపో నోటిఫికేషన్. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీ-క్యూర్ వరకు విస్తరించి జిహెచ్ఎంసి 300 వార్డులుగా పునర్నిర్ధారించారు. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న ప్రాంతాలకు సంబంధించి వార్డుల డివిజన్ హద్దులను పునర్నిర్ధారిస్తూ కార్పొరేటర్లకు సంఖ్య తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్లో ఇంకా కొంతమంది కార్పొరేటర్లు విరిగే అవకాశం కూడా ఉన్నదన్నట్టు. అంటే జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 150 వార్డులు మాత్రమే ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఏం చేసారు, ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం కలిసి ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి మొత్తం కూడా దాన్ని జిహెచ్ఎంసీ చేసేసి దాన్ని మొత్తం 300 వార్డులుగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటే ఇక రేపో మాపో దానికి సంబంధించిన పని కూడా ఖతమైపోతుంది. ఇక దిశకు సంబంధించిన వార్తలు చూద్దాం. నెలకు 8,600 ఇన్స్టాలేషన్ హార్డ్వేర్ పరికరాలు, అదనంగా 34,000. మనీ బ్యాక్ గ్యారెంటీతో 30 డేస్ ట్రయల్ ప్యాక్ ఆఫర్. వినియోగదారులకు అపరిమిత డేటా. రానున్న రోజుల్లో కమర్షియల్ ప్లాన్ ప్రకటించే ఛాన్స్. అమ్రపాలికి చుక్కెదురు. విచారణ అనంతరం స్టే ఇచ్చిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఐఏఎస్కు నోటీసులు. తదుపరి విచారణ 6 వారాలకు. ఆమెను తెలంగాణ కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో డిఓ పిట్పిల్. ఈమెనేమో తెలంగాణలో ఉండాలని, క్యాట్ ఏం చెప్పిందంటే ఆంధ్రకు పోవాలని. కానీ వీళ్ళు పోయినటువంటి పరిస్థితి పోయింది కదా మొన్న. సో ఇక గ్లోబల్ సంబంధించింది 2.43 లక్షల కోట్లు గ్లోబల్ సమ్మిట్లో మొదటి రోజే భారీగా పెట్టుబడులు అని చెప్పేసి మనకు అదే వార్త కనిపిస్తూ ఉంది. ఇక 827 కోట్ల రిఫండ్ ఇస్తారంట ప్రయాణికుల ఖాతాలో జమ చేసిన ఇండిగో ఎయిర్లైన్స్. నిన్న మరో 500 విమానాలు రద్దు, 1800 ఫ్లైట్లు విజయవంతంగా నడిపాం. త్వరలో 100% కనెక్టివిటీని పునరుద్ధరిస్తామని చెప్పేసి సంస్థ చెప్తుంది. ఇండిగో సంక్షోభానికి అంతర్గత సమస్యలే కారణం రాజ్యసభ కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చెప్తా ఉన్నారు. ఇద్దరి దారుణ హత్య. జిహెచ్ఎంసీ పరిధిలో 2 వేర్వేరు మర్డర్లు. పెళ్లికి నిరాకరించిందని మరదలు హత్య చేసిన బావ కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి. పరారీలో నిందితుడు. నడి రోడ్డుపై రియల్ వ్యాపారి దారుణ హత్య. దారుణంగా నరికి చంపిన దుండగులు. వెంకటరత్నం, పవిత్ర. సో ఇక మావోయిస్ట్ అగ్రనేత సరెండర్. లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు రామ్దేర్ మజ్జీ. ఆయన వెంట మరో 11 మంది మావోయిస్టులు సైతం. 3 AK-47లు, 3 ఇన్సాస్ రైఫిల్ సహా ఆయుధాలు అప్పగింత. రామ్దేర్పై 1.05 కోట్ల రివార్డు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. రాష్ట్రం నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీలో ఎవరు లేరు అని చెప్పేసి హోంమంత్రి అయితే చెప్తారు. మధ్యప్రదేశ్లో మరొక 10 మంది లొంగుబాటు అయితే జరుగుతూ ఉంది. మరి మావోయిస్టులు పెద్ద ఎత్తున అడవులను వదిలి జనజీవన స్రవంతిలో అయితే కలుస్తున్నారు. ఈ మధ్య మనకు అగ్రనేత హిడ్మా చనిపోవడంతో మావోయిస్టులో కొద్దిగా ఒక కదలికలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఓ దిక్కు లొంగిపోతూనే ఉన్నారు, ఓ దిక్కు ఎన్కౌంటర్ అవుతున్నారు, మళ్ళీ దిక్కు ప్రతిదాడి చేస్తున్నారు. మొన్న హిడ్మాకు సంబంధించి పట్టించిన కార్పొరేటర్ని హత్య చేసిరు. మళ్ళీ వీళ్ళు కూడా మేము ఉన్నాం అని చెప్పేసి ఉనికిని చాటుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వందే మాతర గేయాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్. ముస్లిం లీగ్ ఒత్తిడి మేరకే చర్య. గేయాన్ని జిన్నా వ్యతిరేకిస్తే దానికి నెహ్రూ వంత పాడారు. లోక్సభలో ప్రధాని మోదీ. బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం గేయంలోని మిగతా భాగాలు తొలగించమని అన్నారు. ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ కౌంటర్. ఇక
ఇక్కడ ఏముంది, అనుమతి లేకుండా నా ఫోటోస్ వీడియోస్ వాడొద్దు, ఈ మేరకు ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ కామర్స్ సోషల్ మీడియా సంస్థలకు న్యాయస్థానం నోటీసులు 22వ తేదీకి విచారణ అయితే వాయిదా వేస్తున్నట. సో ఈ మధ్య ఈ ఏఐ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళే పెట్టి ప్రమోషన్లు, సో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ రాజకీయ నాయకులను కూడా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి అది ఏది రియలో ఏది వాస్తవం కూడా అర్థం కాని పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇక జిహెచ్ఎంసీలో వార్డుల పెంపట 150 నుంచి 300 పెంచుతూ ప్రభుత్వం జీవో వచ్చింది. 27 యుఎల్పీల వినీలంలో పెరిగిన విస్తీర్ణం అంట. ఇక 150 మంది కార్పొరేటర్లు అయితే పెరుగుతారు. ఇంకా 27 సాధారణ సెలవులు, 26 ఐచ్ఛిక సెలవులు, 2025 ఏడాదికి సంబంధించిన హాలిడేస్ లిస్టు ప్రకటించిన ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ వచ్చిందంట. సో ఇది దిశకు సంబంధించింది. సో ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. ఇక ఈనాడులో కూడా ప్రధాన వార్త, తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం, 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తాం, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మా బృహత్తర లక్ష్యం, గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ఇక తొలి రోజే పెట్టుబడుల ధమాకా, 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ మీడియా. ఇక ముస్లిం లీగ్కు మోకరిల్లిన కాంగ్రెస్, వందే మాత్రం పైన ముస్లింలకు బుజ్జగింపులు, సామరస్యత పేరుతో దానిని ముక్కలు చేసింది, మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజంది, నెహ్రూది ద్రోహం, లోక్సభలో విరుచుకుపడిన మోదీ, ఆరోపణలను ప్రత్యేక చర్చ పెట్టండి అని చెప్పేసి ప్రియాంక గాంధీ అయితే అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలన్నా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సింది, పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, పరద, లింగాల మండలాల పరిధిలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో వివిధ పంచాయతీల పరిధి సుమారు 20 వరకు చెంచు పెంటలున్నాయి. వాటిలో కొన్నింటిని రహదారి రవాణా సౌకర్యం లేదు. పంచాయతీ ఎన్నికలకు పంచాయతీ కేంద్రాల్లోనే నిర్వహిస్తున్నారు. వాళ్ళు పెడతారు కదా, బండ్లు పెడతారు కదా, ఓట్లు వేయించుకుంటారు. అంటే ఇది ఫారెస్ట్ కదా, అక్కడ నడవడానికి కూడా ఉండదు. ఇంకా ఈ మొత్తం నడిచే పోవాల్సి వస్తుంది, నడవడానికి కూడా ఇబ్బంది మొత్తము. సో అట్లాంటి ప్రాంతాల్లో వారిగా ఎట్లా చేస్తారు అనేది. దారంతా మాలదారులే, భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర పునర్ సర్వీసును పురస్కరించుకొని రామ దీక్ష పరులు పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చిరంట. సో ఇక అయినోళ్లే ప్రత్యర్థులు, పలు చోట్ల బరిలో కుటుంబ సభ్యులంట, అక్క, వదిన, బాబాయ్, పెదనాన్న ఎవరు కాదు. అంటే సర్పంచ్కి సంబంధించిన ఎన్నికలు ఒక కార్టూన్ లాగా మనకైతే వచ్చింది. అంటే బ్యాలెట్ పేపర్లో చూస్తే అందరూ మనోళ్ళే ఉంటారు అనమాట, అక్క, బావ, బాబాయ్, పిన్ని వీళ్ళే ఉంటారు. అలా ఓటే వాళ్ళకి వేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఒక సందిగ్ధంలో ఓటర్లు ఉన్నారని చెప్పేసి కూడా అదొక, అందుకే ఎవరు కాదు కూడా నోటా కూడా పెట్టిరు, ఈసారి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. సో ఎవరికి నచ్చకపోతే కనుక నోటాను ఎంచుకునే ఆప్షన్ అయితే కల్పించారు. సో ఇవి మార్నింగ్ న్యూస్లోని ముఖ్యమైన వార్తలు, తెలంగాణ అట్లాగే దేశవ్యాప్తంగా ఏమేమైతే వార్తలు ఉన్నాయో మీ ముందుకైతే తీసుకొచ్చినాం. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉన్నాను క్యూ న్యూస్, నేను రాజు. థ్యాంక్ యూ.